పాన్ కార్డ్ రిలేటెడ్గా న్యూ రూల్స్ అనేటివి ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు అవబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ అబౌట్ 20 lakhs ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడిగేవారు. దాన్ని ఇప్పుడు 10 lakhs ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ చేశారు. అలాగే క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అబౌవ్ 50,000 ఇన్ సింగిల్ డే ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడిగేవారు. దాన్ని ఇప్పుడు గ్రేటర్ దెన్ 10 lakhs ఇన్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్గా చేశారు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అనేది గ్రేటర్ దెన్ 10 lakhs ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అడిగేవారు. దాన్ని ఇప్పుడు 20 lakhsగా చేశారు. సేల్స్, పర్చేసింగ్ అండ్ మోటార్ వెహికల్ ఆల్ ద ట్రాన్సాక్షన్కి ఇంతకుముందుకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడిగేవారు ఇప్పటి వరకు. కానీ దాన్ని ఇప్పుడు అబోవ్ 5 lakhs ఉంటేనే డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. క్యాష్ పేడ్ ఎట్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ వచ్చేసి అబోవ్ 50,000 ఎట్ వన్ టైం ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడిగేవారు. దాన్ని ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 lakh చేశారు. యుఎస్ఏ క్లెయిమ్స్ దట్ యుఎస్ఏ చేసిన ఎయిర్ స్ట్రైక్లో ఇరాన్కి సంబంధించిన టాప్ ఆర్మీ లీడర్ చనిపోయారని చెప్తున్నారు. అలాగే 18 ఇండియన్ ఫ్లాగ్ షిప్ అనేవి ఇండియాకి చేరుకుంటున్నాయి. అలాగే వచ్చేసి ఈరోజు 5 గంటలకి కమోడిటీ మార్కెట్ ఓపెన్ అయింది. సిల్వర్ అండ్ గోల్డ్ బుల్లిష్లో ఉన్నాయి. క్రూడ్ అనేది 2% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.